ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం తురకవాండ్లపల్లికి చెందిన వనం గోవర్ధన్ తండ్రి గారు అయినటువంటి వనం త్యాగరాజ్ నాయుడు గారు అయినటువంటి సుపుత్రుడు ఈరోజు ఈ పల్లె ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఈ అబ్బాయి 2 కాళ్ళు పోలియో కారణంగా ఈరోజు దివ్యాంగుడైనాడు. ఈ అబ్బాయి BA BEd వరకు చదువుకున్నాడు. ఈరోజు తను నివాసం ఉంటున్నటువంటి ఈ బోధకోటం ఒకసారి చూస్తుంటారు. ఇది గత వీళ్ళ ముత్తాతల కాలం నుంచి ఇదే ఇంట్లోనే వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఇది వర్షాభావం వచ్చినప్పుడల్లా ఇది పూర్తిగా నానిపోవడము, రాళ్ళు పడడము, భయభయంగా వీళ్ళు బ్రతుకుతున్నారు. సో దీని విషయమై సదరు అధికారులకు కూడా గతంలో MRO గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారికి, హౌసింగ్ వారికి, లోకల్లో రాజకీయ నాయకులుగా వీటి విషయంలో విన్నవించుకోవడం జరిగింది. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా వీటి విషయంలో పట్టించుకునే దాఖలాలు అయితే లేకపోవడం చాలా సిగ్గుచేటు. దీని విషయమై రేపటి రోజు అనగా నవంబర్ 1వ తేదీన తలుపుల మండలానికి పెద్దన్నవారిపల్లిలో NTR భరోసా పింఛన్ల పథకానికి విచ్చేసినటువంటి శ్రీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చే శుభ సందర్భంగా వారికి మా తరపు నుంచి ఒక విన్నవించుకుంటున్నాం. ఈ దివ్యాంగునికి, వీళ్ళ ఇంట్లో 2 దివ్యాంగులు ఉన్నారు. ఈ దివ్యాంగునికి ఒక్కసారి పోయే దారిలో ఒక్కసారి తలుపుల మండలానికి చెందిన తురకవాండ్లపల్లిలో ఒక్కసారి ఆపి, మీ కాన్వాయ్ని ఒక్కసారి ఆపి ఈ నిరుపేద వికలాంగులు పరిశీలించి ఇండ్లు వాస్తవమైన ఉండదొచ్చి నిజమైనటువంటి ఇండ్లు ఉందా లేదా ఒకసారి ఈ బోధ కొట్టాన్ని ఒక్కసారి పరిశీలించి ఈ యొక్క దివ్యాంగునికి నిజంగా ఇండ్లు మంజూరు చేసి ఆదుకుంటారని చెప్పేసి పేరున అధికారులకి, అనధికారులకి, ప్రతి ఒక్కరికి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా విన్నవించుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు సార్ గారికి రేపటి దినం అనగా నవంబర్ 1వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా అదే మండలానికి అనగా తలుపుల మండలం తురకవాండ్లపల్లికి చెందిన వనం గోవర్ధన్ నాయుడు, వనం త్యాగరాజు నాయుడు అయిన నేను నిరుపేద కుటుంబానికి చెందిన 2 కాళ్ళు పోలియో కారణంగా దివ్యాంగుడిని అయ్యాను. నేను BA BEd పూర్తి చేసి నిరుద్యోగిని అయ్యాను. నేను నివసించడానికి ఇల్లు లేదు. నేను ప్రస్తుతం ఉన్న ఇల్లు బోధకోటం. వర్షం కారణంగా మొత్తం నానిపోయి ఒక పక్క పడిపోయినది. కొన్ని రోజులుగా భయంగాను కొట్టంలో నివసించుచున్నాను. ఇంటి విషయమై సదరు తలుపుల మండలం MRO గారికి, హౌసింగ్ DE AE గారికి, RDO గారికి, MLA గారికి, జిల్లా కలెక్టర్ వారికి ఎన్నో పర్యాయాలు అర్జీలు సమర్పించాను. ఫలితం లేదు. కావున నవంబర్ 1వ తేదీన పింఛన్ పంపిణీ కార్యక్రమంకు విచ్చేయుచున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ తలుపుల మండల తురకవాండ్లపల్లిలో నేను నివసించుచున్న బోధకుటుంబకు విచ్చేసి పరిశీలించి నిరుపేద దివ్యాంగునికి ఇంటి సహాయం చేయగలరని CM చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాను.